హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్ ఎలాగున్నారు? ఇవాళ ఒక చిన్న 2 అప్డేట్స్ ఉన్నాయండి. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఒక ఎలక్ట్రీషియన్ జాబ్ ఉందండి. మీరు డిస్ప్లే పైన ఈ ఫొటోస్ చూడొచ్చండి. సౌదీ అరేబియాకి సంబంధించి వీళ్ళు పెద్ద పెద్ద కిటికీలు తలుపులు తయారు చేస్తారు కదా, వెల్డింగ్ చేస్తారు కదా, అలాంటి జాబ్ ఒకటి ఉంది. సౌదీ రిటర్న్ కావాలి, సౌదీ కువైట్ ఏదైనా సరే ఈ వర్క్ పూర్తిగా రావాలండి. సో ఈ వర్క్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నాకు మెసేజ్ చేయండి. శాలరీ కూడా 2000 రియాల్ ఉంటుంది. యాక్చువల్గా ఒక కస్టమర్ మన దగ్గర ఒక ప్యాసింజరు స్టాంపింగ్ చేసుకొని ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాడండి. కాబట్టి నేను డైరెక్ట్ కఫీల్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. డ్యూటీ ఎన్ని గంటలు ఉంటుంది, శాలరీ 2000 చెప్పారు, ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా వస్తుందా, ఇవన్నీ మీరు కఫీల్తో డిస్కస్ చేస్తే మీరు మీ సైడ్ నుంచి ఓకే, కఫీల్ సైడ్ నుంచి ఓకే అంటే నేను స్టాంపింగ్ చేసి మీకు సౌదీ అరేబియాకి పంపిస్తాను. నెక్స్ట్ ఇంకా సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే, సో హురూఫ్లో ఉన్నవారు కూడా బ్యాన్ తీసేశారంట కదన్న. హురూఫ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చు అంట కదా అని చెప్పి కొంతమంది ఒక 1 వీక్ 10 డేస్ నుంచి నాకు రెగ్యులర్గా ఫోన్లు వస్తూ ఉన్నాయండి. సో ఇది 3 ఇయర్స్ బ్యాన్ ఉన్న, అంటే చుట్టి మీద వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క బ్యాన్ని తీసేశారు. అది కూడా మీ యొక్క చుట్టి సమయం అయిపోయినప్పటి నుంచి కాదండి, మీ అకామా సమయం అయిపోవాలి, చుట్టితో పాటు అకామా కూడా అయిపోవాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ట్రావెల్ చేయొచ్చు. కానీ హురూఫ్లో ఉన్న వారికి 5 సంవత్సరాల బ్యాన్ తప్పకుండా అట్లే ఉంటుంది. అది ఇంకా రిమూవ్ చేయలేదు, ఆ రూల్స్ అలానే ఉన్నాయి. కాబట్టి మీరు ఫేక్ న్యూస్ నమ్మబాకండి. సో ఇంకా మీకు డౌట్ ఉంటే సౌదీ అరేబియా జౌజాత్లో మీకు తెలిసిన వాళ్ళు కానీ, సో మీకు ఎవరైనా వీసా ఇస్తా అంటే కొత్త కఫీల్ వాళ్ళు ఎవరైనా కానీ అక్కడ సౌదీ అరేబియాలోని జౌజాత్కి పంపించి అక్కడ ఎంక్వైరీ చేయించండి. దాని తర్వాతనే మీరు వీసా తీసుకోండి. దయచేసి ఎవరు కూడా గుడ్డిగా నమ్మొద్దండి. సో హురూఫ్ ఉన్న వాళ్ళకి బ్యాన్ అట్లే ఉంటుంది 5 సంవత్సరాలు. సో బ్యాన్ అయిపోయిన తర్వాతనే వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు ఇక్కడ స్టాంపింగ్ చేసుకుని వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్ నుంచి వాపస్ వస్తారు. సో ఈ 2 అప్డేట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ రేపు వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.